అమరావతి రైతుల పాదయాత్ర స్ట్రాటజీ కాన్సెప్ట్ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వద్ద నుంచి దొంగలించారంటూ రాకేష్ కుమార్ అనే వ్యక్తి చీటింగ్ కేసు పెట్టారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 420, 405 కింద శుక్రవారం సాయంత్రం చంద్రబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పుట్టినరోజు నాడే ఆయన కేసు పెట్టడం గమనార్హం. తనను తాను పొలిటికల్ కన్సల్టెంట్గా చెప్పుకుంటున్న రాకేష్ కుమార్ 2020లో తాను చంద్రబాబును కలిశానని, తన వద్ద ఉన్న అమరావతి స్ట్రాటజీని ఆయనకు వివరించారని వెల్లడించారు. ఆ తర్వాత తనను ఎమ్మెల్సీ అశోక్ బాబుకు అటాచ్ చేశారని, ఆయనకు పూర్తి స్థాయిలో తన స్ట్రాటజీని వివరించానని చెప్పారు. అయితే మధ్యలో పాండమిక్ రావడంతో అశోక్ బాబును కలవడానికి కుదరలేదని, కానీ వాట్సాప్లో టచ్లోనే ఉన్నానని తెలిపారు. అయితే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారని రాకేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబుపై న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు. స్థానిక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి మాజీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఐపీసీ 420 సెక్షన్ కింద, అలానే 405 కింద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2020 6వ తారీఖున నేను ఆయన పిఎస్ ద్వారా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ లాబీలో ఆయనకి నా దగ్గర ఒక అమరావతికి సంబంధించిన స్ట్రాటజీ ఉంది, ఎందుకంటే అప్పుడే 3 రాజధానుల ప్రతిపాదన రావటం, దాని మీద అందరూ బాధపడటం, అందరం చాలామంది కళ్ళమ్మ నీళ్ళు పెట్టారు ఆ రోజు. సో ఆ ప్లేస్లో, ఆ అమరావతి ఏరియాలో నేను చూడటం జరిగింది. కన్నీరు కార్చిన వాళ్ళు నేను కూడా ఒకరిని. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఒక స్ట్రాటజీ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను స్ట్రాటజీ ఒకటి క్రియేట్ చేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి ఇలా ఒక స్ట్రాటజీ ఉందండి అని చెప్తే, ఆయన ఇంకొక పిఏ కిరణ్ ద్వారా ఆయన కూర్చోబెట్టి కలుద్దామన్నారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉండటం వల్ల కాస్త డిలే అయింది మా మీటింగు. అయితే కృష్ణకపద్ది గారిని నేను అడగడం జరిగింది, సార్ ఇలా డిలే అవుతుంది ఏంటి సార్ అంటే, ప్రెస్ మీట్ ఉంది, అది అయిపోయిన తర్వాత డెఫినెట్ కలుస్తా అన్నారు, చెప్పారు అన్నారు. ఆ రోజే చాలామంది నాకు తెలిసి రాప్తాడు నుంచి, అలానే మాచర్ల నుంచి ఒక ఆయనకి హెడ్ ఇంజరీ అయ్యి ఈ పార్టీ గొడవల్లో రావడం జరిగింది. ఇవన్నీ ఎవిడెన్సెస్, ఓకే, క్లియర్గా నేను చెప్పదలుచుకున్నవి. అయితే క్లియర్గా ఆయనకి ఇలా చేద్దాం సార్, అమరావతి రైతులని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి, అక్కడి నుంచి బయటకు తీసుకొస్తే ఎక్స్క్యూజ్ ఏంటంటే వాళ్ళ యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి టెంపుల్స్కి వెళ్తున్నారు, పాదయాత్రగా వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి అని నేను చెప్పింది. బాగుంది, వర్కౌట్ చేద్దాం, అలానే అమరావతికి 80% జనాభాలో పాజిటివ్ ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత టీడీ జనార్దన్ గారికి కల్పిద్దాం అనుకున్నారు, ఆయన నాట్ అవైలబుల్. సో అందుకని ఆయన పిఏ రాజగోపాల్కి చెప్పి అశోక్ బాబు మరియు వరలరామయ్య నెంబర్ ఇవ్వడం జరిగింది. సో నేను ఈ టేబుల్ నుంచి అశోక్ బాబు టేబుల్ మీద దగ్గరికి వెళ్ళింది. ఇది క్లియర్గా విత్ బడ్జెట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అమరావతి రైతుల్ని వాళ్ళ పీక కోసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారే కదా. ఏ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు? పాయింట్ నెంబర్ 1, అసలు మీ టేబుల్ మీద నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్ ఈజ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, మీరు అది ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు? అప్పుడు పాండమిక్ వచ్చింది, డిటాచ్ అయ్యాం, కానీ నేను వాట్సాప్ ద్వారా స్టిల్ ఐ వాజ్ ఎంగేజింగ్, నేను కాంటాక్ట్లో ఉన్నాను కదా. మొన్న 2023 జూన్ దాకా కూడా నేను వాట్సాప్లో కాంటాక్ట్లోనే ఉన్నాను. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్, చాలా జరిగినాయి మధ్యలో. సో మీరు ఏ విధంగా అలా చేస్తారు? సో ఏ రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు అమరావతి రైతుల మీద? దీనికి కరెక్ట్ సమాధానం కావాలి. ఐ నీడ్ ఎ ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ నారా చంద్రబాబు నాయుడు. డెఫినెట్లీ ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్. ఇలాంటివి ప్రొఫెషనల్ వేలో వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రొఫెషనల్స్కి ఎన్ని దొంగతనం చేస్తారు, చేసి ఎన్ని దొంగతనం చేస్తారు? నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వేరేది కూడా దొంగతనం చేసి ఈయన విజన్ ఇస్తాను, అది ఇస్తాను అని తిరుగుతూ ఉన్నాడు రాష్ట్రం మొత్తం. P4 ఏమైంది? దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు. అమరావతిని వదిలేసామన్నారు. అమరావతిని ఎందుకు వదిలేశారు? ఎక్కడ ప్రాబ్లం ఉంది? మీలో ప్రాబ్లం ఉందా? మీలో ప్రాబ్లం ఉంది కాబట్టి కదా మీరు వదిలేసింది. ఇప్పుడు అమరావతి గురించి ఎందుకు మాట్లాడలేదు? అమరావతి రైతులు కన్నీళ్లు పెడుతుంటే ఆ బాధ చూడలేని వాళ్ళలో నేను కూడా ఒకడిని చూశాను.
డెఫినెట్లీ వాళ్ళ మీద అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సింపతి అనేది డెఫినెట్లీ కలుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ రియల్ పెయిన్ వాళ్ళకి. మీరేం చేశారు? వాళ్ళని పెయిడ్ ఆర్టిస్ట్ చేశారు మీరే చేసింది. ఎందుకంటే అమరావతి రైతులకి అనుసంధానంగా టీడీపీ ఆఫీస్ నుంచి పనిచేసింది అశోక్ బాబు అని అందరికి తెలుసు. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఐ వాంట్ ఎ ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ ఎల్స్ ప్రజా కోర్టులో తేల్చుకుందాం. విల్ ఫైట్ ఇట్ అవుట్. నా కన్సెంట్ తీసుకోవాలి డెఫినెట్లీ. సరే ఓకే, నువ్వు అన్యాయం చేసావు, నువ్వు చేసావు, ఏమైంది? ఎందుకు ఆపావు? మరి ప్లాన్ బి ప్లాన్ సి ఎక్కడ ఉంది? వాట్ వాజ్ ప్లాన్ బి అండ్ ప్లాన్ సి? అక్కడి నుంచి ముందుకు ప్లాన్ బి ప్లాన్ సి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మీ దాన్ని చేసినట్టు కాదు. నేను అనేది నేను సగం చెప్పాను, డిస్కషన్స్లో ఉంది. నువ్వు ఇంప్లిమెంట్ చేసావు, తర్వాత కూడా నీతో ట్రావెల్ నువ్వే ఫోన్ చేసావు, నువ్వే చెప్పావుగా, మెసేజ్ పెట్టావుగా. అశోక్ బాబు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మెసేజ్ పెట్టాడు, ఐ లైక్ యువర్ ఫిలాసఫీ, లెట్ us స్టార్ట్ డిస్కషన్స్ అని పెట్టాడు. వెళ్ళాను నేను మళ్ళీ. ఇప్పుడు నేను డిటాచ్ అవ్వలేదు కదా. 2023 జూన్ దాకా వాళ్ళతోనే ఉన్నాను. బయట నుంచి ట్రావెల్ అవుతున్నాను. అంటే వీళ్ళు మోసగాళ్ళని తెలిసి కూడా చూద్దాం, వీళ్ళ నాటకాలు ఎంతకాలం వేస్తారో చూద్దాం ఓపిక పట్టున్నాను. ఈ రోజు అగ్రిమెంట్ అవ్వలేదు. నేను చెప్తున్నా కదా అగ్రిమెంట్ అవ్వలేదని. అగ్రిమెంట్ అవ్వలేని చెప్తున్నా. జరిగిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, క్లియర్గా నాదని చెప్తున్నాను. లేదు పాయింట్ మీది కాదు వేరే వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు బయటికి రావచ్చు. వాళ్ళు ఎవరో క్వశ్చన్స్ బయట కూర్చుందాం, ప్రజల్లో తీర్చుకుందాం అంటే తేల్చుకుందాం. లేదు కోర్టులో అంటే కోర్టులో ఐల్ ఫైట్ ఇట్ అవుట్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా అవ్వకపోయినా ఐల్ ఫైట్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ అ ప్రాసెస్. న్యాయం జరుగుతుందా తర్వాత సంగతి ప్రజలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిఏ రాజగోపాల్కి కమిషన్ వద్దు, అశోక్ బాబుకి ల్యాప్టాప్ వద్దు. అర్థమైందా ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు? ఏం జరుగుతుందో అసలు? పార్టీని రన్ చేస్తున్నారా లేకపోతే ఇంకెవరు రన్ చేస్తున్నారా? ఇంకా గవర్నమెంట్లో ఉన్నామని ఊహించుకుంటున్నారా లంచాలు తీసుకుంటారు? విల్ ఫైట్ ఇట్ అవుట్ డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి. నా కోసం కాదు, అమరావతిని వదిలేసామని చెప్పాడు మొన్న. నేను తణుకులో కలిస్తే చంద్రబాబు పిఏ అమరావతి గురించి పట్టించుకోవట్లేదు, నేను వదిలేసామన్నాను. అంటే మీ ఇష్టమేనా? వాళ్ళ దగ్గర భూములు తీసుకునేది మీరే, వదిలేసేది మీరే. అంటే మీరు ఎస్ అంటే ఎస్ అనాలి, నో అంటే నో అనాలి రాష్ట్ర ప్రజలందరూ.